అందరికీ నమస్కారం. అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఘోర విషాదం, తీవ్ర కోపంలో సీఎం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇది నాకు చాలా బూస్ట్ గా కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికు చుక్కెదురైతే అయింది. అయితే తన సొంత నియోజకవర్గమైన పటాన్ చెరువులోని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం అయితే ఎదురైంది. అయితే ఏంటా చేదు అనుభవం అనేది చూద్దాం. అయితే బొల్లారంలోని రోడ్డు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఆ ఏర్పాట్లు చేసిన తర్వాత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని దానికైతే ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లిన మహిపాల్ రెడ్డిని అడ్డుకున్నారు స్థానిక కాంగ్రెస్ నాయకులు. అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే, మంత్రి దామోదర్తో రోడ్డు ప్రారంభించాలని అనుకుంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎలా ప్రారంభిస్తాడు అని ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ఈ తరుణంలోని కాంగ్రెస్ నాయకులతో బీఆర్ఎస్ పార్టీలోని గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. సో వాళ్ళిద్దరి మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంచుమించు కొట్టుకునేంత వరకు కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నిందాలు కూడా చేశారు. అయితే ఒక పార్టీతో ప్రారంభించి అక్కడ గెలిచి వేరే పార్టీలోకి జంప్ అయిన వాళ్ళు ఎలా చేస్తారు, ఈ పార్టీలో ఉన్న వాళ్ళే చేయాలి అంటూ వాళ్ళైతే కోరడం జరుగుతుంది. అలాగే దాని గురించి బాగా దెబ్బలాడుకుంటున్నారు, వాగ్వాదానికి అయితే దిగారు. దీని గురించి అయితే ఈ అంతటి గొడవని తెలుసుకున్న సీఎం అయితే తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీళ్ళపైన ఎలాంటి రియాక్షన్ చూపిస్తారు, వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు, లేదా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని నిర్ణయిస్తారో మరి చూడాల్సింది. అయితే ఇంతకీ ఎవరు రోడ్డుని ప్రారంభించారన్న విషయం అయితే పూర్తిగా ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.